నిద్రలోకి వెళ్ళిన రాజకుమారి. పూర్వం పచ్చని కొండలు మరియు వెండి నదుల మధ్య ఎల్డోరియా అనే అద్భుతమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యం సంపదతో, సంతోషంతో కలకలలాడుతూ ఉండేది. ఆ రాజ్యాన్ని రాజు అలెగ్జాండర్ మరియు రాణి సెలెనా ఎంతో ప్రేమతో పరిపాలించేవారు. ప్రజలందరూ వారిని గౌరవించేవారు. కానీ రాజు, రాణి హృదయాల్లో ఒక చిన్న బాధ మాత్రం ఉండేది. అదే వారికి పిల్లలు లేరు. ప్రతి రాత్రి రాణి రాజభవనం బాల్కనీలో నిలబడి ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఒక కోరిక కోరేది. దేవుడా, మా జీవితంలో ఒక చిన్న వెలుగు పంపించు అని. చాలా సంవత్సరాల తరువాత ఒక ఉదయం రాజభవనం అంతా ఆనందంతో మారుమోగిపోయింది. రాణికి ఒక అందమైన ఆడబిడ్డ జన్మించింది. ఆ చిన్నారి నవ్వు చూసిన క్షణంలోనే రాజు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. రాజ్యం మొత్తం పండుగలా మారిపోయింది. వీధులన్నీ పూలతో అలంకరించారు. సంగీతం వినిపించింది. ప్రజలందరూ నృత్యాలు చేశారు. ఆ చిన్నారికి రాజకుమారి ఎలీసా అని పేరు పెట్టారు. రాజు ఆ సందర్భాన్ని ఘనంగా జరపాలని నిర్ణయించాడు. రాజభవనంలో గొప్ప విందు ఏర్పాటు చేశారు. ఆ వేడుకకు దూర ప్రాంతాల నుంచి రాజులు, రాణులు, అతిథులు వచ్చారు. అలాగే 7 మాయా దేవతలను కూడా ఆహ్వానించారు. వారు చిన్న రాజకుమారికి వరాలు ఇవ్వబోతున్నారు. మొదటి దేవత ముందుకు వచ్చి ఇలా చెప్పింది: ఎలీసా ఎప్పుడు దయగల హృదయంతో ఉంటుంది అని. రెండవ దేవత ఆమె అందం చంద్రునిలా ప్రకాశిస్తుంది అని చెప్పింది. మూడవ దేవత ఇలా అంది: ఆమె అడుగు పెట్టిన చోట సంతోషం నిండిపోతుంది అని. ఒక్కొక్క దేవత తమ వరాలను ఇస్తుండగా అకస్మాత్తుగా రాజభవనం తలుపులు గట్టిగా తెరుచుకున్నాయి. ఆకాశంలో మెరుపులు మెరిశాయి. చల్లని గాలి వేగంగా లోపలికి వీచింది. అక్కడ నల్లని వస్త్రాలు ధరించిన ఒక భయంకరమైన మాంత్రికురాలు నిలబడి ఉంది. ఆమె పేరు మెరీనా. ఆమె కళ్ళల్లో కోపం మండుతోంది. నన్ను ఆహ్వానించకుండా వేడుక జరుపుతున్నారా అని ఆమె గట్టిగా అరిచింది. అందరూ భయంతో వణికిపోయారు. రాజు ముందుకు వచ్చి ఇలా అన్నాడు: మెరీనా, ఇది పొరపాటు మాత్రమే. కానీ ఆమె వినలేదు. ఆమె చిన్న ఎలిసాను చూసి తన మంత్రదండాన్ని పైకెత్తింది. ఈ రాజకుమారి 16 ఏళ్ల వయసులో ఒక సూదిని తాకుతుంది. ఆ క్షణంలోనే ఆమె గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది అని శపించింది. అంతే, మెరుపుల మధ్య ఆమె అదృశ్యమైంది. రాజభవనం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పుడు చివరి దేవత ముందుకు వచ్చింది. ఆమె మృదువుగా ఇలా చెప్పింది: నేను ఈ శాపాన్ని పూర్తిగా తొలగించలేను, కానీ ఒక చిన్న మార్పు చేయగలను. ఎలీసా మరణించదు. ఒకరోజు నిజమైన ప్రేమ ఆమెను మేల్కొలుపుతుంది అని చెప్తుంది. ఆ మాటలు విన్న తరువాత రాజు వెంటనే ఆజ్ఞ జారీ చేశాడు. రాజ్యంలో ఉన్న అన్ని సూదులు, నూలు చక్రాలు తొలగించబడ్డాయి. సంవత్సరాలు గడిచాయి. ఎలీసా ఎంతో అందమైన యువరాణిగా పెరిగింది. ఆమె నవ్వితే పూలు వికసించినట్టుండేది. ఆమెకు పక్షులతో మాట్లాడడం, తోటల్లో తిరగడం, పాటలు పాడడం చాలా ఇష్టం. రాజ్యంలోని పిల్లలతో కూడా ఆమె స్నేహంగా ఉండేది. ప్రజలందరూ ఆమెను ప్రేమించేవారు. కానీ ఆమెకు తెలియని ఒక విషయం ఉంది. అదే తనపై ఉన్న శాపం. 16వ పుట్టినరోజు వచ్చిన రోజు రాజభవనం అంతా వెలుగులతో అలంకరించబడింది. ప్రజలందరూ సంబరాల్లో మునిగిపోయారు. కానీ ఎలీసాకు ఎందుకో ఆ రోజు చాలా విచిత్రంగా అనిపించింది. ఆమె ఒంటరిగా రాజభవనం లోపల తిరుగుతూ ఉంటే ఒక పాత మెట్ల దారి కనిపించింది. ఆమె ఇంతకుముందు ఆ దారిని ఎప్పుడూ చూడలేదు. ఆసక్తిగా పైకి ఎక్కింది. చివరికి ఒక చిన్న గది కనిపించింది. అందులో ఒక ముసలావిడ నూలు వడికే చక్రం దగ్గర కూర్చొని ఉంది. అమ్మమ్మ, మీరు ఏం చేస్తున్నారు అని ఎలీసా అడిగింది. ఆ ముసలావిడ చిరునవ్వు నవ్వింది. నూలు వడుకుతున్నాను అమ్మా అంది. ఎలీసా ఆశ్చర్యంగా ఆ చక్రాన్ని చూసింది. నేను ప్రయత్నించవచ్చా అని అడిగింది. ఆమె ఆ సూదిని తాకిన క్షణంలోనే శాపం నిజమయ్యింది. ఎలీసా ఒక్కసారిగా కింద పడిపోయింది. ఆమె గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో రాజభవనం మొత్తం నిద్రలోకి జారుకుంది. సైనికులు, సేవకులు, రాజు, రాణి అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. రాజభవనం చుట్టూ భారీ ముళ్ళ అడవి పెరిగింది. సంవత్సరాలు గడిచిపోయాయి.
ఎల్డోరియా రాజ్యం గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకునేవారు. అక్కడ ఒక నిద్రలో ఉన్న రాజకుమారి ఉంది అని. చాలామంది రాజకుమారులు ఆ రాజభవనానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరూ ఆ ముళ్ళ అడవిని దాటలేకపోయారు. ఒకరోజు యువరాజు ఆర్యన్ అనే ధైర్యవంతమైన యువకుడు ఆ కథ విన్నాడు. అతను ఎలీసాను రక్షించాలని నిర్ణయించుకున్నాడు. తన గుర్రంపై అడవి వైపు ప్రయాణించాడు. ఆశ్చర్యంగా ఆర్యన్ దగ్గర పడుతున్న కొద్దీ ముళ్ళ చెట్లు దారి విడిచాయి. అతను రాజభవనంలోకి ప్రవేశించాడు. అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది. కాలమే ఆగిపోయినట్టుగా అనిపించింది. చివరికి అతను ఎలీసా ఉన్న గదికి చేరుకున్నాడు. చంద్రుని వెలుగులో ఆమె దేవతలా కనిపిస్తోంది. ఆర్యన్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. "నువ్వు ఇక ఒంటరిగా లేవు" అని మృదువుగా చెప్పాడు. అతను ఆమె చేతిని పట్టుకున్న క్షణంలో ఒక ప్రకాశవంతమైన వెలుగు గది మొత్తం నింపేసింది. ఎలీసా నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అదే సమయంలో రాజభవనం మొత్తం మేల్కొంది. సైనికులు ఆశ్చర్యంగా చుట్టూ చూశారు. రాజు, రాణి ఆనందంతో ఎలీసాను కౌగిలించుకున్నారు. రాజ్యం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఆ రోజు నుంచి ఎలీసా మరియు ఆర్యన్ కలిసి ప్రేమతో రాజ్యాన్ని పాలించారు. వారి రాజ్యంలో మళ్ళీ ఎప్పుడూ చీకటి చోటు చేసుకోలేదు. ఈ కథ యొక్క నీతి: నిజమైన ప్రేమ, ధైర్యం మరియు ఆశ ఎలాంటి చీకటినైనా జయించగలవు. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు లిటిల్ స్టార్ స్టోరీస్.